నమస్తే. ఈరోజు మన ఛానల్లో మనం చూడబోయే సబ్జెక్ట్ వచ్చి మేనిఫెస్టేషన్ గురించి చూస్తున్నాము. సో మన ఛానల్కి చాలామంది వాళ్ళు మేనిఫెస్టేషన్ సంబంధించిన క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు కమెంట్స్లో. సో ఆ కమెంట్స్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏమేమి అని మనం చూద్దాం ఈరోజు. చెప్పండి నమస్తే మేడం. సార్. నమస్తే మేడం. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి సార్? అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంది అంటే మన గోల్స్ని అచీవ్ చేయడం అండి. ఫస్ట్ మనం లైఫ్లో అందరికీ ఒక గోల్ ఉంటుంది. అంటే చిన్న చిన్న గోల్స్ ఉండొచ్చు, పెద్ద గోల్స్గా కూడా ఉండొచ్చు. సో అలాంటి గోల్స్ని మనము ఎలా అచీవ్ చేసే ఒక పద్ధతి లేకపోతే అచీవ్ చేసే విధాన్ని మనం మేనిఫెస్టేషన్ అని చెప్తున్నాం. సో ఆ మేనిఫెస్టేషన్ అంటే ఒక గోల్ సెట్ చేసామండి, దాన్ని మనము టార్గెట్ చేసి రన్ అవుతున్నాము, దాన్ని అచీవ్ చేసి ఆ గోల్ తర్వాత వేరే ఒక గోల్కి మనం పరిగెత్తడం అనేది కూడా వన్ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. సో అలాంటప్పుడు మనం ఈ పరిగెత్తే ఒక యాక్టివిటీని మన మేనిఫెస్టేషన్ అని చెప్తారు. సో ఒక 1 by 1గా అది పోతూ ఉంటుంది. సో సెట్ ఆఫ్ థాట్స్ అండ్ గోల్స్ అని చెప్పొచ్చు మేనిఫెస్టేషన్ అంటే. సార్, ఈ మేనిఫెస్టేషన్ని ఎలా చేయాలి సార్? మేనిఫెస్టేషన్ అనేది మన పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇప్పుడు ఏ కార్యమైనా మనం చేయాలనుకున్నా కూడా దానికి మనకి ఒక కనెక్టివిటీ ఉండాలి. ఫస్ట్ ఆ కార్యం మనకి జరిగితే అది బాగుంటుందా, ఆ కార్యము లేకపోతే మనకు ఆ వస్తువు అది మనకి చేరితే అది మనకి ఒక పద్ధతిగా మనకి సెట్ అవుతుందా అనేది మన బ్రహ్మలో మనకి ఒక కల్పన శక్తి అంటారు కదా, కల్పన భావన శక్తి, మనం భావన చేసుకునే దానివల్ల అది మనకి చిక్కుతుంది. అది మన లైఫ్లోకి ఒక అడుగు ముందు వెళ్ళేదానికి ఒక అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. సో అలాంటి విషయాలకి మనము ఒక పీస్ ఆఫ్ మైండ్ కింద వచ్చి ఇది కరెక్ట్గా ఉంటుంది అని మనం ఒక గోల్ సెట్ చేసి దాన్ని వెనకాల రన్ అయ్యేది ఈ మేనిఫెస్టేషన్కి చాలా చాలా అవసరం అండి. సార్, ఈ కమెంట్ చాలామంది అడుగున్నారు, అసలు మేనిఫెస్టేషన్ ఎవరికి వర్కౌట్ అవుతుంది? మేనిఫెస్టేషన్ అందరికీ వర్కౌట్ అవుతుందండి కంపల్సరీ. ఇప్పుడు ఏదో గోల్ ఉంది, మీరు అచీవ్ చేయాలనుకోండి. కొంతమంది ఆ గోల్ అచీవ్ చేయలేకుండా చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆ గోల్లోనే వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతుంది. సో అలాంటి విషయాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఆ గోల్ అనేది మార్చుకోవాలండి. ఇది ప్రపంచ శక్తికి సంబంధించింది. ఈ ప్రపంచ శక్తి అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చెప్తున్నారు. అంటే నువ్వు ఏది మేనిఫెస్ట్ చేస్తావో అది దానికి తగ్గినట్టు నీకు థాట్స్ కూడా అలానే ప్రొసీడ్ అవ్వాలని కూడా చెప్తున్నారు. కొంతమంది థాట్స్ వచ్చి చాలా బ్యాడ్గా ఉంటుంది, నెగటివ్గా అనుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి వచ్చి ఆ మేనిఫెస్టేషన్ అనేది కుదరడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. అంటే గోల్ అచీవ్ చేయడం అంటే దానికి ప్రొసీడ్ అవుతూ ఉండాలి. కీప్ ఆన్ ట్రయింగ్ అండ్ కీప్ ఆన్ థింకింగ్ ఆఫ్ దట్. సో అది చాలా చాలా అవసరం అండి. గోల్స్ ఎవరన్నా అచీవ్ చేయొచ్చు. అది ఎంత పెద్ద గోల్ అయినా కూడా, ఎంత పెద్ద విషయాన్ని మేనిఫెస్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. దానికి మనిషికి సంబంధం లేదండి. ఎలాంటి మనిషికి కూడా అది జరగచ్చు. ఆ మేనిఫెస్టేషన్ అనేది మన గోల్ అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా ఏ గోల్స్ అయినా ఉంటాయి కదా. సో దానికే సంబంధించింది కాదండి. సార్, ఈ మేనిఫెస్టేషన్కి దేవుడి కోరికలకి ఏమన్నా సంబంధం ఉందా? ఖచ్చితంగా అండి. దేవుడికి మేనిఫెస్టేషన్కి డీపర్ కనెక్షన్ ఉంది కదా. ఇప్పుడు మనం దేవుడి దగ్గర వెళ్ళి కూడా కొన్ని కోరికలు నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాము. సో అలాంటప్పుడు ఆ దేవుడి దగ్గర కూడా మనం మేనిఫెస్ట్ చేస్తున్నాము. ఒక వస్తువు మీద మనము మనసుని దాని మీద ఆత్మార్థంగా ప్రయోగించి మనం కొన్ని కార్యాలని అనుకూలం చేయమని మనం కోరికలు పెడుతున్నాం. ఆ కోరికలు కూడా నెరవేరుతున్నాయి. సో దానివల్లే కదండి ఇప్పుడు చెప్తారు కదా, నేను ఆ గుడికి వెళ్ళాను, అక్కడ ఈ పూజలు చేశాను, సో దట్ నాకు ఈ వస్తువు వచ్చింది, లేకపోతే ఈ కార్యాలు జరిగాయి మా ఇంట్లో, నేను ఈ పొజిషన్కి వచ్చాను అని కూడా చెప్తారు కదా. అవన్నీ కూడా దేవుడికి సంబంధించింది. అంటే ప్రపంచ శక్తిలో దేవుడు మెయిన్ కదండి, పార్ట్ ఆఫ్. సో అన్నిటికీ అనుకూలమైన విషయము దేవుడు అనేది. సో అతని దగ్గర కూడా చాలా విషయాలు మనం మేనిఫెస్ట్ చేయొచ్చండి. అది ఒక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంతే. సార్, ఎన్ని కోరికలు మనం ఒక్కసారి మేనిఫెస్ట్ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు మీరు ఒక ట్యాంక్లో నుంచి 4 బొందలు పెట్టారనుకోండి, ఒక పాట్ ఎత్తుకొని. సో అప్పుడు మీకు 4 ద్వారాల నీళ్లు పరిగెత్తడం స్టార్ట్ అవుతుంది. సో అన్నిటికీ ఒక ఎండ్ పాయింట్ పెట్టినారంటే ఆ వాటర్ అనేది 4 హోల్స్ ద్వారా మీకు లీకేజ్ అయ్యి టోటల్గా మీకు కంప్లీట్ అవ్వడం అనేది జరగచ్చు, జరగకుండా కూడా పోవచ్చు. సో మ్యాక్సిమం చూసారంటే అట్ అ టైంలో ఒక పెద్ద గోల్ పెట్టారంటే ఆ గోల్ మాత్రమే పెట్టి అది అచీవ్ చేసే వరకు మీరు దాన్ని ప్రొసీడ్ అయ్యి ఆ ప్రొలాంగిటీని మనం వెయిట్ చేయడం వల్ల అది తొందరగా మీకు
క్విక్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో ఆ సెట్ ఎ గోల్ అట్ ఎన్ టైం, ఓన్లీ వన్ అనేది నా ఒక ఐడియాలజీ అండి. సార్ మేనిఫెస్టేషన్ ఏ టైంలో చేస్తే మంచిది సార్? దానికి టైం అనేది ఏం పెద్దగా అవసరం లేదండి. కాలానికి సంబంధించింది కాదండి అది. ఈ కాలంలోనే చేయాలా, రాహు కాలంలో చేయకూడదు. సో అట్లాంటి విషయాలు ఏం లేదండి. మన గోల్ అనేది మన లైఫ్లో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు రాహుకాలం వచ్చింది, లేకపోతే ఈరోజు మంచి రోజు కాదు, మనకు ఒక మంచి ఒక ఐడియాలజీ వస్తుంది అంటే అది చేస్తే జరుగుతుందా జరగదా అని చెప్పి మనకు ఒక పర్సంటేజ్ కూడా మనకు ఆలోచన ఉండదండి. అది మనం ట్రై చేస్తాం కదా యాక్చువల్గా. మనకి ఈరోజు ఏదో ఒక థాట్ వచ్చింది, ఇది చేసి చూద్దామని ట్రై చేద్దాం. సో మన డేటు, టైము, ఈరోజు కాలం బాగుందా, దాని గురించి మేనిఫెస్టేషన్ సంబంధం లేదండి. ఏ టైంలో కాలం చేయొచ్చు. అది ఆ బ్రహ్మ ముహూర్త కాలంలో చేసేటప్పుడు కొంచెం క్విక్గా దానికి ఎనర్జైజింగ్ అయ్యి మనం చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా తొందరగా వర్కౌట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ అండి. బట్ టైమింగ్ అనేది ప్రొలాంగిటీ ఏం లేదండి. పర్టికులర్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు టైమింగ్. సార్ ఈ కర్మకి మేనిఫెస్టేషన్కి ఏమైనా సంబంధం ఉందంట? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా బాగా సంబంధం ఉంది. ఎందుకంటే మనం ఎన్నో విషయాలు మనం అనుకుంటున్నాము. సో అన్ని విషయాలు కూడా మనకి నెరవేరుతాయి, పూర్తి అవుతుంది అనే మనకి ఆప్షన్స్ ఉండవండి. కారణం ఎందుకంటే మనం కొన్ని విషయాలు భక్తి ద్వారా చూసామంటే ఈ కోరికలు నెరవేరకుండా ఉండేది కూడా దేవుడి దయ వల్లే అని చెప్తున్నారు. ఈ కోరికలు నీకు నెరవేరుంటే నీ లైఫ్ అనేది వేరేలాగా మారిపోయి ఉంటుంది. సో గాడ్ డిసైడ్స్ సంథింగ్, యూ ప్రొసీడ్ బై గాడ్ డిసైడ్స్ అని చెప్తారు. అంటే ఏంటంటే మనం అనుకుంటాము, కానీ గాడ్ దాన్ని కొంచెం కాలం దాన్ని ప్రొలాంగిటీ చేస్తాడు. టైం అనేది ఎక్కువ మనకి గడిపినా కూడా. సో కొన్ని విషయాలు ఈ కర్మ వల్ల మనకి జరగకుండా ఉండడం అనేది కూడా ఒక మంచి విషయమే అండి. ఎందుకంటే చాలామంది చెప్తారు కదా, నాకు ప్రాప్తం లేదు అందుకని నాకు జరగలేదు అని ఒక మాట వస్తుంది. ఆ ప్రాప్తం లేదు అంటే ఏంటంటే అది ప్రారబ్ధ కర్మ అని పేరండి. దానికి ప్రాప్తం అని పెట్టారు దానికి షార్ట్గా, బట్ ప్రారబ్ధ కర్మ అని పెట్టారు. సో ఎందుకంటే ఈ ప్రారబ్ధం లేదు నాకు, ఈ జన్మలో నాకు ఈ విషయము జరగడానికి కానీ అనుభవించడానికి కానీ నాకు ప్రారబ్ధం లేదు, సో అందుకని నాకు జరగలేదు అని కొంతమంది చెప్తుంటారు కదా. అది కారణం ఏంటంటే నేను మేనిఫెస్ట్ చేశాను, దానికోసం వర్కౌట్ చేశాను, చాలా విధంగా ట్రై చేశాను, ప్రేయర్ కూడా పెట్టాను, అన్నీ చేశాను, మీరు చెప్పిన బ్రహ్మముహూర్తాలు కూడా చేశాను, కానీ నాకు కుదరలేదు అంటే సో గాడ్ నీకు వేరే ఏదో ఒక ప్రాసెస్ పెట్టుకున్నాడు. సో మీరు ఆ ప్రాసెస్ మీద వెళ్ళండి, లేకపోతే మీ గోల్ని చేంజ్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా వరకు వర్కౌట్ అవుతుంది. సో అందరికీ ఒకే గోల్ కాదు, అందరూ సేమ్ అవ్వలేరు. సో అందరికీ ఒకే మైండ్ సెట్ ఉండదు, అందరూ యాక్టర్ అవ్వలేరు. సో ఎందుకంటే మీకు దేవుడు ఇచ్చిన టైమింగ్ అని ఒకటి ఉంటుంది. మీ గోల్ సెట్ చేసి దాన్ని వర్కౌట్ చేయండి. ఒకవేళ అది అనుకూలంగా రాకపోతే దానికి తగ్గినట్టు వేరే ఏదైనా గోల్ మార్చేసుకొని దాన్ని అక్సెప్ట్ చేసుకొని వెళ్ళారంటే డిప్రెషన్ లేకుండా అదేలాగా ముక్తి సంబంధించిన విషయాలకి మనకి అది అనుకూలంగా ఉంటుంది. సో అది భక్తి ద్వారా కూడా వస్తుంది. ఈ కర్మ అనేది కంపల్సరీ మేనిఫెస్టేషన్లో వర్కౌట్ అవుతుంది. ఇట్ టేక్స్ ఏ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో అది లేకుండా మన కార్యాలు జరగవండి. సార్ మేనిఫెస్టేషన్కి ముక్తికి ఏమైనా సంబంధం ఉందా సార్? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఎన్నో ఋషులు మీరు ఎత్తుకున్నారంటే ఇప్పుడు అర్జునుడు కానీ, మీరాబాయి కానీ ఎంతోమంది భక్తి ద్వారా దేవుడిని పొందారు. ఇప్పుడు భక్త కన్నప్పని ఎత్తుకుంటే కూడా ఆయనకు ఒక మేనిఫెస్టేషన్ ఉంది. ఏదో ఒక విషయం మనము దేవుడికి మనము డైలీ డే టు డే యాక్టివిటీగా ఒక ప్రసాదం అనేది ఆయనకి పంచాలా అనే ఒక యాక్టివిటీ ఉంది. సో దానికి కూడా ఒక మేనిఫెస్టేషన్ ఉండదు కదండి. ఇప్పుడు భక్తి ద్వారా వెళ్ళాలా. ఇప్పుడు రామదాస్ కూడా చూసారంటే చాలా వరకు ఈ ముక్తి కోసం ప్రయత్నం చేశారండి. సో దేవుడిని చూడాలా అనే కళ్ళతో చూడాలా, ఆయన విశ్వరూప దర్శనం కావాలా అని చెప్పి చాలా వరకు వర్కౌట్ చేశారు కదండి. సో అలాగా అది కూడా వన్ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. నాకు ఇంకా జన్మ ఉండకూడదు, నెక్స్ట్ జన్మ నాకు రాకూడదు అని చాలామంది మేనిఫెస్టేషన్ చేసుకొని అది చాలామంది ఉన్నారండి. 60 ఏజ్ అయిన వాళ్ళు, లేకపోతే 55 ఏజెస్ నుంచి నాకు ఇంకా జన్మ వద్దు, నేను వచ్చి ఇస్కాన్ గ్రూప్లో ఉన్నాను, లేకపోతే నేను కృష్ణుడు భక్తగా ఉన్నాను, నేను అతనికి దేవుడి దగ్గర కోరుకునే విషయము నెక్స్ట్ జన్మ వద్దు, రీబర్త్ నాకు అవసరం లేదు ఇంకా అని చెప్పి చాలా వరకు దానికోసం వర్కౌట్ చేస్తూ ఉంటారండి. సరే ఈ మేనిఫెస్టేషన్ చేయాలంటే ఏమైనా మంత్రాలు ఏమైనా చెప్పాలా? మేనిఫెస్టేషన్కి మంత్రాస్కి సంబంధం లేదండి. అంటే మంత్రంతో మన ఏ విషయాలు కూడా వచ్చి వర్కౌట్ అవుతుందండి. కాకపోతే ఈ కార్యసిద్ధి అనేది మన మనసు సంబంధించింది, ప్రపంచం సంబంధించింది.
ప్రపంచం అనుకూలం ఇస్తేనే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది మనకు దొరుకుతుంది. సో మంత్రాంశ చెప్పడం వల్ల మనకి ఈ నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అయిపోతుంది, అన్ని కార్యాలు మనం అనుకూలం అవుతుంది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి. మంత్ర అనేది మనల్ని మన లోపల ఉండే ఎనర్జీని యాక్టివేట్ చేసేదండి. ఇప్పుడు మీకు బాగా మంత్రాస్ మీరు చెప్తున్నారు, ఏదో ఒక మంత్ర మీరు చాన్ చేస్తున్నారంటే మీ లోపల ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, అది మెడిటేషన్ ద్వారా కూడా అవుతుంది. సో అది ఒక పార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండి, అంతే తప్ప మంత్రం వల్ల మాత్రమే మనకి కంపల్సరీ మేనిఫెస్టేషన్ జరగదండి. చాలామంది మంత్రం లేకుండా అనుకుంటున్నారు, జరిగిపోతుంది. మనం చెప్తున్నాం కదా, తను అనుకుంటే ఏదైనా సాధిస్తున్నాడు, నాకు రాలేదు అని. కారణం ఏంటంటే అది మనం చాలా థాట్స్ రన్ అవుతూనే ఉంటామండి లోపల. సో ఆ థాట్స్ నుంచి మనం బయటికి రావాలా, దానికి బెస్ట్ సొల్యూషన్ మెడిటేషన్ అండి, దాని తప్ప వేరేం లేదు. సో ఈ థాట్స్ని మనం తగ్గించుకోవాలా, మనం ఏది చూసినా కూడా అది కావాలా, ఆ కోరికల మీదే మనం రన్ అవుతా ఉన్నాము. సో ఆ రన్నింగ్ని మనం తగ్గించుకుంటే మాత్రమే ఏ విషయం అన్నా కూడా మనం తొందరలో మేనిఫెస్ట్ చేసుకోవచ్చండి. 4 విషయాలు మీరు మేనిఫెస్ట్ చేశారంటే దాంట్లో ఏదో ఒక విషయము మనకి దొరకకుండా పోయేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఒక్క విషయం మాత్రమే మనం మేనిఫెస్ట్ చేసి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మనం అనుభవించేటప్పుడు ఆ సంతోషం బాగుంటుంది, ఆ కర్మ కూడా మనకి బాగా ఒక మంచి ఒక ఫీలింగ్ని ఇస్తుందండి. సార్ ఈ మేనిఫెస్టేషన్ అనేది నెగిటివ్గా కూడా పనిచేస్తుందామని? షూర్ అండి, నెగిటివ్గా మీరు మేనిఫెస్ట్ చేశారు అంటే మీకు తెలియకుండా సో అలాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు పోయి గాడ్ దగ్గర పోయి ప్రే చేసుకుంటున్నారు. ఒక ఆయన ఏమో నాకు ఎగ్జామ్స్కి నేను పాస్ అవ్వాలా స్వామి, ఎలాగైనా నాకు పాస్ చేయని చెప్తున్నారు. ఆయన ఒక యావరేజ్ స్టూడెంట్ అనమాట. ఇంకొక ఆయన వచ్చి బాగా చదివే ఒక వ్యక్తి, అంటే అబౌవ్ ద యావరేజ్ పోయే ఒక స్టూడెంట్. ఆయన పోయి ఒక స్వామి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫెయిల్ మాత్రం అయిపోకూడదు అని ప్రే చేసుకుంటారు. ఇప్పుడు మనం అనుకుంటాం కదండి, ఈ యావరేజ్ స్టూడెంటే ఫెయిల్ అయిపోతాడు, ఈయన అబౌవ్ యావరేజ్ కదా, ఈయన కోరుకున్నాడు కదా నేను ఫెయిల్ అవ్వకూడదని కోరుకున్నాడు. సో ఆయన నెగటివ్గా చెప్పాడో ఆ వర్డ్కి పవర్ ఎక్కువైపోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఫెయిల్ అయిపోతాడు, ఈ యావరేజ్ స్టూడెంట్ పాస్ అయిపోతాడు. ఇది మనం చాలా వరకు చూస్తున్నాం. అందుకే మనం ఫోన్లో కూడా ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఏం ఇబ్బంది లేదు, పర్వాలేదులేండి, ఏం ఇబ్బంది లేదు అనే ఒక ప్రయత్నాన్ని ఆ వర్డ్ని మనం ప్రయత్నం చేయకుండా చూసుకోవాలండి. కారణం ఎందుకంటే ఇది చాలా మంది ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్తారు కదా పెద్దవాళ్ళు కూడా, మనం చుట్టూ తథాస్తు దేవతలు ఉంటారు, మనం ఏం మాట్లాడినా కూడా తథాస్తు చెప్తారు అనేసి. సో అలాంటప్పుడు మీరు మీ ఫోన్కి ఎవరైనా కాల్ చేస్తే కూడా మీరు నెగటివ్గా ఏ విషయం మాకేం ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదండి అని మాట్లాడేటప్పుడు ఆ ఇబ్బంది వీళ్ళకి కలిగేదానికి ఛాన్సెస్ ఉందండి, అది కూడా ఒక నెగటివ్ వర్డ్. సో మేనిఫెస్టేషన్ సమ్ టైమ్స్ డీప్లీ వర్కౌట్స్ నెగటివ్లీ. సార్ చాలా థ్యాంక్ యూ సార్, మేనిఫెస్టేషన్ గురించి ఇంత బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అందరికీ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను, కమెంట్స్లో ఇచ్చిన వాళ్ళందరికీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సార్, మాకు వీలు చూసుకొని ఇంకొక వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.